ప్రార్థించుదాము. పరిశుద్ధమైన దేవ మా తండ్రి, నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని నీ ప్రేమ ద్వారా తండ్రి ప్రభ ప్రేమించి సజీవమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా తండ్రి ప్రభ ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభ ఈ యొక్క 2026 నూతన సంవత్సరంలో నూతన మాసంలో చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభ మరి నీ పాదస్థంలోనికి రావటానికి నీ వాక్కులను ధ్యానించడానికి తండ్రి ప్రభ ఇచ్చినటువంటి నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభ. అయినా తండ్రి ప్రభ ఈ సమయంలో నీ వాక్కును ధ్యానించడానికి మా తలంపులు మా ఆలోచనలు ఇటువంటి పోకుండా తండ్రి ప్రభ అయినా తండ్రి ప్రభ నీ మీద మా ఆలోచనలను తండ్రి ప్రభ మా ఆత్మను కేంద్రీకరించుకొని నీ వాక్కులను ధ్యానించి తండ్రి ప్రభ దానికి అనుగుణంగా తండ్రి ప్రభ మరి జీవించడానికి ప్రతి శోధనను ఎదిరించి జయించడానికి తండ్రి ప్రభ నీ యొక్క రహస్యాకటకు తండ్రి ప్రభ సిద్ధంగా ఉండేటటువంటి విధముగా తండ్రి ప్రభ నీ వాక్కుల ద్వారా సిద్ధపరచుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక భక్తుని యొక్క జీవితం, ఒక ప్రవక్త యొక్క జీవితం దేవుని యొక్క మాటకు అనుగుణంగా జీవిస్తూ ఒక సందర్భంలో దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేస్తూ జీవించినటువంటి ఆ యొక్క సందర్భంలో ఎదురైనటువంటి పరిస్థితులను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ఆ ఎదురైనటువంటి ఆ పరిస్థితులను బట్టి తిరిగి తన యొక్క స్వభావమును మార్చుకొని దేవుని యొక్క సన్నిధిని తిరిగి అనుభవించి ప్రార్థనాపూర్వకంగా పోగొట్టుకున్నటువంటి ఆ తలాంతును తిరిగి ఏ విధముగా ఉపయోగించుకొని ఉన్నాడో అదే విధముగా ఈ యొక్క రహస్యరాకడ దినాల్లో కూడా మనము మన తప్పులను మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ రహస్యరాకడకు సిద్ధంగా ఉండేటటువంటి విధముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉంటుండగా అటు సహాయము ఈ రోజున నీవు నేను మనమందరం కూడా పొందుకోవటానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోనా గ్రంథం. దైవజనుడు యోనా అనేటటువంటి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ జీవించినటువంటి వ్యక్తి, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు. దేవుడు ఏ పని అయితే చెప్తూ ఉన్నాడో అటువంటి సమస్యను ఈ సమయంలో గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వర్తమానాన్ని మనం కొనసాగించుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఒక చోటులో నుండి ఇంకొక చోటుకు వెళుతున్నటువంటి దానికి పారిపోతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు, ఎక్కడికి పారిపోతూ ఉన్నాడు అని అంటే యెహోవా సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు అని రాస్తూ ఉన్నాడు. అంటే యెహోవా సన్నిధిలో ఉన్నాడు, యెహోవా సన్నిధిలో ఉన్నాడు అని దేవుడు గ్రహించి తనకు ఒక పని అప్పగించాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని చేయకుండా తన పని చేసుకోవటానికి, దేవునికి ఇష్టం లేని పని చేయటానికి వెళుతున్నటువంటి వ్యక్తిని పారిపోతూ ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున రహస్యరాకడకు సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పదే పదే చెప్తూ ఉన్నాను, శోధనను ఎదిరించి జయించువాడు అన్నాడు. శోధన నుండి పారిపోకూడదు, ఎదిరించాలి అని అంటాడు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ యోనా పారిపోతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడంటే తను ఉన్నటువంటి స్థలము వేరు, అది కానీ తను ఉన్నటువంటి స్థలము కానీ, తన ఉన్న ఇల్లు కానీ, తన ఉన్నటువంటి ప్రాంతం కానీ ఏమని రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అంటే యెహోవా సన్నిధి. కాబట్టి యెహోవా సన్నిధిలో అనేటటువంటి ఆ సన్నిధిలో మనమందరం కూడా ప్రతి సమయాన్ని గడుపుతూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా మనం జీవించాలి. కాబట్టి యెహోవా సన్నిధిలో నుండి ప్రవక్త అయినటువంటి యోనా గారు దేవుడు వెళ్ళుమన్నటువంటి స్థలానికి కాకుండా ఇంకొక స్థలానికి వెళుతూ ఉన్నాడు. నినవే అనేటటువంటి పట్టణానికి వెళ్ళమన్నాడు.
అక్కడ దేవుడు చెప్పుమన్నటువంటి దాన్ని చెప్పమని చెప్తూ ఉన్నాడు. అనగా నేను నినవే పట్టణమును నేను నాశనము చేయబోతూ ఉన్నాను అని వెళ్ళి చెప్పుమన్నాడు. కాబట్టి ఏ దైవజనుడైనా గనక మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తి కూడా దేవుడు నన్ను నీ దగ్గరికి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని చెప్పుమని పంపించాడు అని చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా చాలా తక్కువగా ఆశీర్వదించటానికి నన్ను పంపించాడు దేవుడు అని చెప్పినటువంటి వారు కారణాలు చెబుతూ దేవుడు ఆశీర్వదించడానికి పంపించాడు అని చెప్పారు. కానీ ఎక్కువ మట్టుకైతే పరిశుద్ధ గ్రంథంలో నాశనము చెయ్యబోతూ ఉన్నానని వెళ్ళి చెప్పు అని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎందుకు వచ్చాడు అని గనక మనం చూస్తే, మొదటి అధ్యాయంలో తన పోలికలో తన స్వరూపములో తన యొక్క జీవము కలిగినటువంటి ఆత్మను ఇచ్చి ఆదాము అవ్వలను మొదటి 2 అధ్యాయాల్లో చేసుకుని వారికి కూడా పని అప్పగించాడు. ఇక్కడ యోనాకు పని అప్పగిస్తున్న విధంగా వారికి కూడా పని అప్పగించాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో దేవుడు అప్పగించినటువంటి పనిని విస్మరించి వారు అనుకున్నటువంటిగా దేవునికి ఇష్టం లేనటువంటిది ఎప్పుడైతే వారు చేశారో అప్పుడు 3వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు వచ్చాడు. 3వ అధ్యాయంలో ఎందుకు వచ్చాడు? శపించటానికి వచ్చాడు. మొదటి అధ్యాయములో 28వ వచనములో ఆదికాండంలో దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి సమస్తమును లోపర్చుకోండి అని ఆశీర్వాదం ఇస్తే, ఇక్కడికి వచ్చేసరికి 3వ అధ్యాయంలో శపించటానికి వచ్చాడు దేవుడే. ఎందుకు అనంటే దేవుడు అప్పగించినటువంటి పని అనగా దేవుని ఇష్టమును కాకుండా వేరే ఏదైనా ఇష్టపడినప్పుడు ఆ ఇష్టపడినది దేవునికి ఇష్టం లేకపోతే మనం నమ్మిన దేవుడే, మనం విశ్వసించిన దేవుడే 3వ అధ్యాయం నుండి శపించటానికి వస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో తన కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి కయ్యూనును శపించటానికి వచ్చాడు. ముందెందుకు వచ్చాడు అనంటే తప్పును సరిదిద్దుకోమని చెప్పడానికి వచ్చాడు. 4వ అధ్యాయము 6వ వచనములో నీ ప్రవర్తనను సరిదిద్దుకో అని చెప్పటానికి వచ్చాడు. చెప్పాడు, ఇంకప్పటికీ హేబేలును చంపలేదు, దాన్ని సరి చేసుకోమని చెప్పటానికి వచ్చాడు, సరి చేసుకోలేదు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ కయ్యూను దగ్గరికి వచ్చాడు, శపించడానికి వచ్చాడు. ఇక 6వ అధ్యాయంలోనికి వస్తే తాను చేసిన యావత్తును దేవుడు చూసినప్పుడు నరుల యొక్క హృదయపు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను నరులను చేసినందుకు సంతాపపడి అని 5వ వచనంలో రాస్తాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో. 8వ వచనంలోకి వచ్చేసరికి అందరితో పాటు నోహావు కూడా దేవుని చేత శపించబడినటువంటి జీవితమే జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుని కృప పొందిన తర్వాత తన ప్రవర్తనను సరిదిద్దుకున్నాడు. 8వ వచనంలో దేవుని దృష్టి యందు నోహావు కృప పొందినవాడాయను. కృప పొందినటువంటి అతడు 9వ వచనంలో నీతిమంతుడుగా గుర్తించబడ్డాడు. నోహావు వంశావళి ఇదే అని రాసి నోహావు నీతిమంతుడు అని రాస్తాడు. కాబట్టి అందరినీ జలప్రలయములో నాశనము చేస్తానని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. నోహావు దగ్గరికి వచ్చి నేను 40 పగళ్ళు 40 రాత్రులు ఆకాశమును నేను తెరవబోతూ ఉన్నాను, ప్రచండమైనటువంటి వర్షమును కుమ్మరించి నేను చేసిన సమస్తమును కూడా నాశనం చేయబోతూ ఉన్నానని చెప్పటానికి వచ్చాడు.
నోహావుకు మాత్రం చెప్తున్నాడు, నువ్వు కృప పొందావు గనక, కృప పొందినటువంటి నువ్వు నీతిమంతుడవయ్యావు గనక, నీతిమంతుడవైనటువంటి నీకు నేను పని అప్పగిస్తున్నాను అని అన్నాడు. దేవుని కృప పొంది దేవుని నమ్ముకొని విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు పని అప్పగిస్తాడు. అది సులువైన పని కాదు, కష్టతరమైన పని అప్పగిస్తాడు. మన వల్ల కాని పనిని అప్పగిస్తాడు. ఎప్పుడైతే మనము చెయ్యటానికి ముందుకొస్తామో, మన వల్ల కాని దేవుడు అప్పగించిన పనిని దేవుడే మన ద్వారా తన శక్తినిచ్చి చేయిస్తాడు. అలా నోహావు తన శక్తికి మించినటువంటి పని అప్పగించినప్పుడు, చేస్తానని ముందుకు వచ్చినప్పుడు, దేవుని యొక్క శక్తి ద్వారా 3 అంతస్తుల ఓడను నిర్మించాడు. దోమలు ఉండటానికి ఒక అరను, ఈగలు ఉండటానికి ఒక అరను, జిల్ల పురుగులు ఉండటానికి ఒక అరను, బల్లులు ఉండటానికి ఒక అరను, ఏనుగులు ఉండటానికి ఒక అరను, ఒంటెలు ఉండటానికి ఒక అరను, అలా 3 అంతస్తుల్లో చిన్న చిన్న అరలను, చిన్న చిన్న వాటికి చిన్న చిన్న అరలను, పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద అరలను దేవుడు చెయ్యమని చెప్పాడు విత్ మెజర్మెంట్స్. దేవుడు చెప్పిన దాని ప్రకారంగా కష్టతరమైన దాన్ని చేసి, దేవుడు అందులోనికి తీసుకురమ్మన్నటువంటి వాటిని తీసుకొచ్చి, ఎవరి కొరకు ఏ ఏ అరను చేశావో అందులో వాటిని ఉంచు అన్నప్పుడు చాలా కష్టతరంగా తీసుకొచ్చాడు, చాలా కష్టతరంగా ఉంచాడు. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు మనల్ని నమ్మి మనల్ని విశ్వసించి మనకు ఒక పని అప్పగిస్తే దాన్ని నెరవేరిస్తే ఆశీర్వాదాలు, నెరవేర్చకపోతే అది శాపాలు. ఇది నెరవేర్చబడటానికి సిద్ధపడి నోహావు తన భార్యను, తన 3 కుమారులను, తన 3 కోడళ్లను ఓడ అనేటటువంటి రక్షణ ఓడలోనికి, తన స్వయంగా చేసుకున్న రక్షణ ఓడ అది, తను స్వయంగా తయారు చేసుకున్నటువంటి దేవుని ఇష్ట ప్రకారంగా చేసుకున్నటువంటి ఆవిడలో ప్రవేశించినప్పుడు ఓడలో ఉన్నవి మాత్రమే సంరక్షించబడ్డాయి. ఓడ బయట ఉన్నవన్నీ కూడా నాశనమయ్యాయి. 3వ అధ్యాయంలో సాతాను శపించటానికి రాలేదు. ఎలా శపించబడతారో తెలుసుకొని దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చేయించటమే సాతాను పని. దేవుడు చెయ్యొద్దు అన్నది మనము చేయించటం సాతాను పని అయితే, ఎప్పుడైతే మనము చెయ్యొద్దు అన్నది సాతాను ప్రేరేపణ ద్వారా చేస్తామో అప్పుడు దేవుడు శపిస్తాడు. అలా 3వ అధ్యాయంలో, అలా 4వ అధ్యాయంలో, అలా 6వ అధ్యాయంలో. ఆ తర్వాత 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరకు వచ్చి, అబ్రహామా, నీ సహోదరుడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు కదా 14వ అధ్యాయంలో. కాబట్టి ఇప్పుడు అతడు వెళ్ళినప్పుడు దేవుని తోటలాగా ఉంది, నా యొక్క తోటలాగా ఉంది. అతడు వెళ్ళిన తర్వాత అక్కడ శాపభూయిష్టమైనటువంటి పాపం పెరిగిపోయింది. కాబట్టి నేను సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి అగ్నిగంధకముల చేత ఆ పట్టణములో ఉన్న వాటన్నిటినీ, వారందరినీ కూడా నేను కాల్చిపోతూ ఉన్నానని చెప్పడానికి వచ్చాడు. నేను ఈ చెప్పే అధ్యాయాలన్నీ ఆశీర్వదించడానికి వచ్చినవి కావు, దీవించడానికి వచ్చినవి కాదు. దేవుడు నేను నాశనం చేయటానికి వచ్చాను, పంపిస్తూ ఉన్నాను అని చెప్పినవి. 18వ అధ్యాయంలో ఎలా చెప్పాడో 19వ అధ్యాయంలో అలాగే వెళ్ళాడు. అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు యొక్క కుటుంబాన్ని బలవంతంగా బయటికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ లోతు భార్య ఏమైందో తెలుసు మనందరికీ. ఆ తర్వాత ఆ 19వ అధ్యాయంలో మొత్తం అంతా కాల్చిబడిపోయింది. లోతు పిల్లలు బయటికి వచ్చారు. ఏ పట్టణానికి తీసుకెళ్తాను అని అన్నాడో, ఏ పర్వతం దగ్గరికి తీసుకెళ్తాను అని అన్నాడో, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళటానికి లోతు ఇష్టపడలేదు. నేను నిన్ను పలానా పర్వతాన్ని దగ్గరికి తీసుకెళ్తాను అని అంటే అక్కడికి వద్దు, ఇగో నేను ఒక ఊరును కోరుకుంటున్నాను, ఆ ఊరు పేరు సోయరు, అది నాకు చాలా దగ్గరగా ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్ళు అన్నాడు. చూడండి,
దేవుడు నేను పర్వతం దగ్గరికి తీసుకెళ్తాను అని అంటే అక్కడికి కాకుండా తాను కోరుకొని తాను ఇష్టపడ్డటువంటి సోయోరు అనే ఊరికి ఎప్పుడైతే వచ్చాడో తన పిల్లలు శపించబడ్డారు. తన పిల్లలు ఏ విధముగా మరి పాపము చేశారో మనందరికీ తెలుసు. దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఒక దగ్గరికి వెళ్ళండి అంటే, ఒక పని చెయ్యండి అని అంటే ఇంకొక దగ్గరికి వెళుతూ ఇంకొక పని చేస్తూ ఉంటుంటే దేవుడు అలా క్రమక్రమంగా తీసుకొస్తూ ఇప్పుడు యోనా సమయంలో అక్కడ ఏ విధముగానైతే పాపము పెరిగిపోతే నాశనం చేయటానికి వచ్చి నాశనం చేశాడో, అలాగే నినవే పట్టణములో కూడా పాపం పెరిగిపోతే నాశనం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని వెళ్ళి చెప్పుమంటే యోనా చెప్పటానికి భయపడి చెప్పటానికి వెళ్ళకుండా తను ఉన్నటువంటి స్థలములో నుండి, అనగా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పారిపోవటానికి లేదా వెళ్ళటానికి సిద్ధపడటమే కాదు, వెళ్ళాడు. అక్కడ ఓడ సిద్ధంగా ఉంది తర్షీషుకు వెళ్ళటానికి. తర్షీషుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఓడకు సంబంధించినటువంటి ప్రయాణము కావలసినటువంటి డబ్బులను చెల్లించి దాంట్లో కూర్చోటానికి ప్రయాణం చేయటానికి టికెట్ కూడా తీసుకున్నాడు. ఆ టికెట్ తీసుకొని లోపలికి కూర్చున్నాడు. అలాగే రాస్తాడు, పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచాడు. ప్రయాణమునకు కేవు ఇచ్చి, అంటే ప్రయాణమునకు డబ్బులిచ్చి టికెట్ కొనుక్కోటానికి కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఎంత చక్కగా రాస్తున్నాడో చూడండి. ఓడ వారితో కూడుకున్నాడు. ఎవరితో కూడుకోవాలి? దేవుని సన్నిధిలో ఉండి దేవునికి సంబంధించినటువంటి బిడ్డలతో కూడుకోవలసినటువంటి ఈ యొక్క దేవునికి సంబంధించినటువంటి ప్రవక్త అని చెప్పుకునే యోనా, దేవునికి సంబంధించినటువంటి భక్తిపరుడు లేదా విశ్వాసి అని చెప్పుకునేటటువంటి యోనా ఓడవారితో కూడుకున్నాడు. అంటే వ్యాపారస్తులతో కూడుకున్నాడు. ఓడలో ఉన్న వారందరూ కూడా వ్యాపారము చేయటానికి వచ్చినవారు. అనగా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులను తక్కువ ధరకు కొనుక్కొని అక్కడి నుంచి వారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి లాభము ఆశించి ఎక్కువ ధరకు అమ్మేటటువంటిది. ఇప్పుడు ఇక్కడ మనం వస్త్రాలు కొంటున్నాం కదా, మనం సూరత్కి వెళ్తే లేదా పూణే, బాంబే అనేటటువంటి ఆ ప్రాంతాలకు మనం వెళ్తే అక్కడ ఒక చీర ఖరీదు 75 రూపాయలు ఉంటుంది. ఒక షర్ట్ ఖరీదు ఒక 100 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం కొనుక్కునే 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి కొంటాం చూడండి, అది సూరత్లో ఒక 100 రూపాయలు. ఆ 100 రూపాయల వస్తువు అక్కడి నుండి ఇక్కడికి తెప్పించి ఇక్కడ 2000కు 3000కు అమ్ముతారు. అలా వీరు వారు ఏ వ్యాపారంలో ఉన్నారో ఆ యొక్క తక్కువ ప్రాంతంలో తక్కువ ధరకు దొరికేటటువంటి వాటిని తీసుకొచ్చి వీరు ఇక్కడ ఎక్కువ దానికి అమ్ముతారు. కాబట్టి యొప్పేలకు వచ్చి యొప్పేలో వారు సామాగ్రిని కొనుక్కొని ఇప్పుడు తర్షీషునకు వీరు ప్రయాణమై వెళ్ళాలి. ఓడలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు. సో వాళ్ళతో ఉన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతుకుతున్నటువంటి వారితో యోనా సహవాసమును ప్రారంభించాడు అని అర్థం. సో దేవుని బిడ్డలమైనటువంటి మనము లోక సంబంధమైన వారితో సహవాసం చేయకూడదు. ఒకవేళ లోక సంబంధమైన వారితో మనం సహవాసం చేస్తే దైవికమైనటువంటి వాటి వైపుకు వారిని త్రిప్పటానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. కాబట్టి ఆ లోకస్తులు ఓడవారి మాటలను నమ్మి విశ్వసించి వారి యొక్క దైవత్వాన్ని కోల్పోవద్దు. ఇక్కడ యోనా చేస్తున్నటువంటి పని అదే. దేవుని సన్నిధిలో నుండి తర్షీషు అనేటటువంటి దేవుడు వద్దు అన్నటువంటి ప్రాంతానికి పారిపోవటానికి ముందు యొప్పేకు వచ్చాడు, డబ్బులు చెల్లించాడు, టికెట్ తీసుకున్నాడు. ఓడవారితో కలిసి అతడు ప్రయాణం చేయటానికి సిద్ధపడ్డాడు, ప్రయాణం అవుతూ ఉన్నాడు. జరిగినటువంటి విషయం ఏంటి?
చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నాం. ఏం నేర్చుకున్నాం మనము? నేర్చుకుని ఏమి మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాము అని ఆలోచన చేస్తే శూన్యము. దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వాడు ఓడవారితో కలిసి ఎప్పుడైతే ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాడో కొంత సమయానికి ఈ యోనా ఏం చేస్తూ ఉన్నాడంటే వారి దగ్గర నుంచి క్రింది భాగానికి వెళ్ళి పడుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో నుండి పోతే పోయావు, వేరే వారితో కలిస్తే కలిసావు, కానీ ప్రార్థన చేయాల్సినటువంటి వ్యక్తి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి సంబంధించినటువంటి విషయాలు చేయాల్సినటువంటి ఈ వ్యక్తి అన్నీ మానేసి, దేవునికి సంబంధించినవన్నీ మానేసి పడుకోవటానికి వెళ్ళాడు, పడుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవ విశ్వాసులు లోక సంబంధమైనటువంటి పనులలో నిమగ్నమై ఉండి దేవునికి సంబంధించినటువంటి పనులు మానేసి నిద్రపోతున్నటువంటి విధంగా ఎంతమంది లేరు? పాటలు పాడి, ఆరాధనలు చేసి, వాయిద్యాలు వాయించి, ప్రార్థనలు చేసి మానేసి బ్రతుకుతున్నటువంటి నిద్రావస్థలో ఉన్నవారు ఎంతమంది లేరు? యోనా అలాగే ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్న వ్యక్తి దేవుని సన్నిధిలో చేయాల్సినటువంటి ఏ ఒక్క పని కూడా చేయకుండా అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా బ్రతుకుతున్న మనం దేవుని పనుల విషయంలో ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవద్దు. నువ్వు బ్రతకటానికి పని చెయ్యకూడదు అని దేవుడు చెప్పలేదు. నీ పనులు చేసుకోవటం మానొద్దు అని ఎప్పుడు చేయలేదు. నీ పనులు చేసుకుంటూ నా పనులను కూడా దేవుడు చెయ్యి అన్నాడు. కాబట్టి ఆయన పని చేస్తూ మన పనులు చేసుకుంటే మన పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే అక్కడ పడుకున్నాడో దేవుడు ఇప్పుడు నినవే పట్టణమును నాశనం చేస్తాను, వెళ్ళి చెప్పు అని యోనాకు చెప్తే, ఇప్పుడు యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయి ప్రయాణము చెయ్యకూడని వారితో ప్రయాణం చేస్తూ పడుకున్నందుకు నినవే పట్టణ నాశనానికి ముందు ఇప్పుడు యోనా ప్రయాణము చేస్తున్నటువంటి ఆ ఓడకు నష్టం కలిగించటానికి దేవుడు సిద్ధపడ్డాడు. తుఫాను పంపించటానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఓడ మునిగిపోవటానికి దేవుడు అక్కడ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. గాలి సముద్రము రావటానికి దేవుడు ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. నా ప్రియ బిడ్డ, దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము తప్పి తిరిగితే దేవుడు యోనా గ్రంథంలో యోనా గారు ఇతరులు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నాడో, మన ఇల్లు అనే ఓడ విషయంలో, మన భవిష్యత్తు అనే ఓడ విషయంలో దేవుడు ఆ నిర్ణయం తీసుకోకూడదు అని అంటే ఈరోజు ఈ వర్తమానం ద్వారా మనము సరిదిద్దుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆ రోజు నోహావు దినాలలో నోహావు వెళ్ళి చెప్తూ ఉంటే హేళన చేశారు. దేవుడు వర్షమును కురిపించి అంతా నాశనం చేస్తాడట అని చెప్తే హేళనగా నవ్వారు. అతన్ని పురుగు కంటే హీనంగా చూశారు. అలాగే లోతు దినాలలో దేవుడు కూడా చెప్పాడు. లోతు ఇలా అగ్ని గంధకమును కురిపించి దేవుడు కాల్చేస్తాడట అంటే లోతును హేళన చేశారు, అపహాస్యం చేశారు. తన కాబోయే అల్లుళ్ళు కూడా అపహాస్యం చేశారు. సొంత కుటుంబ సభ్యులు అవహేళన చేశారు. నోహావుకు అన్నదమ్ములున్నారు, అక్క చెల్లెళ్ళున్నారు, తోబుట్టువులున్నారు. వాళ్ళందరూ కూడా అవహేళన చేశారు, అవమానించారు. పురుగులో నుంచి గంజిలో నుంచి ఈగను తీసేసిన విధంగా నోహావును తీసేశారు, లోతును తీసేశారు. ఈరోజు కూడా అదే జరుగుతుందని యేసు చెప్పాడు. నోహావు దినములలో ఏ విధముగా ఉండెనో, లోతు దినములలో ఏ విధముగా ఉండెనో
మనుష్య కుమారుని యొక్క రహస్య రాకడలో కూడా అలాగే ఉంటుంది అని చెప్పాడు. అంటే అర్థం, అలాగే వర్షాన్ని పంపించి నాశనం చేస్తాడని కాదు, అలాగే అగ్నిగంధకముల చేత కాల్చేస్తాడని కాదు. అలా రహస్య రాకడకు మీ బ్రతుకులను సరిచేసుకొని సిద్ధంగా ఉండండి అని చెబుతున్నటువంటి వారిని, వారి మాటల్ని నమ్మక అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ బ్రతికేటటువంటి విధంగా దినాలు ఉంటాయన్నాడు. అక్షరాల అలాగే అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితులు, అలాగే ఉంది పరిస్థితులు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నోహావు కుటుంబం లాగా ఉందాం కానీ హేళన చేసిన కుటుంబాలుగా ఉండకూడదు. నమ్మి విశ్వసించి సరిదిద్దుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో అప్పుడు వారందరికీ భయ ఆందోళనలు కలిగి, ఎన్నోసార్లు మనం ఈ సముద్రంలో ఈ ఓడలో ప్రయాణం చేశాం, కానీ ఎప్పుడూ జరగని విధంగా ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచన చేసి, వారు ఏ ఏ వస్తువులనైతే ఆ ఓడలో పెట్టి ప్రయాణం చేస్తున్నారో ఆ వాటి బరువుకు ఆ ఓడ మునిగిపోతుంది అని అనుకుని వారి వస్తువులనన్నిటినీ కూడా, అనగా ఏ వ్యాపారం చేయటానికి వాళ్ళు వస్తువులు తెచ్చుకోరో వాటన్నిటినీ కూడా ఆ సముద్రములో పడేయటం ప్రారంభించారు. అన్నీ పడేశారు. చివరికి వాళ్ళు మనుషులు మాత్రమే మిగిలారు. అయినా ఓడ మునిగిపోతూనే ఉంది, సముద్రము పొంగుతూనే ఉంది. వారికి అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అప్పుడు వెంటనే వారిలో నుండి ఒక వ్యక్తి లేచి, ఇది దైవికమైనటువంటి కార్యమే అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులే, వారు ఆరాధిస్తూ పూజిస్తున్నటువంటి వారి దేవతల విషయంలో ఆలోచన చేస్తూ, ఎవడో దేవునికి విరుద్ధంగా ఉన్న కారణాన్ని బట్టి, నడుచుకున్న కారణాన్ని బట్టి ఆ దైవత్వమే ఈ విధముగా చేస్తూ ఉన్నాడు అని గ్రహించి, ఆ ఓడలో ఉన్నటువంటి ఒక అధికారి ఎంతమంది ఎక్కారు ఈ ఓడలో అని ఆలోచన చేసి లెక్క పెట్టడం ప్రారంభిస్తారు. అంటే ఒక 100 మంది టికెట్లు కొనుక్కొని అందులో ఎక్కితే, అలా లెక్క పెడుతూ ఉన్నప్పుడు 100కు బదులుగా 99 లెక్క వచ్చింది. 99 లెక్క వస్తే మరి ఇంకొకడు ఎక్కడున్నాడు అనంటే, ఇంకొకడికి ఈ తుఫాను వస్తుంది అన్న కూడా సోయలేదు, ఓడ మునిగిపోతుంది అన్న కూడా సోయలేదు. అంత గాఢ నిద్రలో ఉన్నాడు ఆ యోనా. ఆ నిద్రపోతున్నాడు. ఈ రోజున ఎవ్వరికీ సోయలేదండి. అసలు రహస్య రాకడ అన్న విషయమే ఎవ్వరికి సోయలేదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన సూచనలు ఆయా పట్టణాలలో జరుగుతూ ఉన్నాయి, ఆయా స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇటలీ అనేటటువంటి ప్రాంతం కొట్టుకుపోయిందండి, మహాపట్టణం. ఈ వార్త విని ఎవ్వరికీ సోయలేదు. ఎర్రని పెయ్య యెరూషలేములో దొరికింది. అది దొరికినప్పుడు మోషే బలి అర్పించినప్పుడు ఏ బూడిదనైతే ఉంటుందో, ఈ యొక్క ఎర్రని పెయ్యను కూడా బలి ఇచ్చి ఆ బూడిదను ఈ బూడిదను కలిపి ఎప్పుడైతే ఆ నీళ్లను యెరూషలేములో ఉన్నటువంటి వారికి త్రాగిస్తారో అప్పుడు సంఘం ఎత్తబడిపోతూ ఉంది. యెరూషలేం మీదకి అనేక దేశాలందరూ కూడా కలిసి యెరూషలేము అనేటటువంటి ఒకే ఒక్క పట్టణం మీదకి యుద్ధానికి వస్తారు అని ప్రవక్తలు రాయించి పెడితే ఆ వార్తలు వింటున్నారు, చూస్తూ ఉన్నారు. ఎవ్వనికి సోయలేదు. ఏ సోయలేదు? ఇవి జరుగుతూ ఉన్నప్పుడు, ఇవి వింటున్నప్పుడు నేను వస్తూ ఉన్నానని గ్రహించి మీరు సిద్ధంగా ఉండాలని యేసు చెప్తే, యోనాకు సోయలేనటువంటి విధంగా ఈ రోజున సోయలేదు. ప్రవక్తలకు దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళి చెప్పండి, వారు వింటారు అని నిన్ను వెళ్ళి చెప్పుమనటం లేదు, వారు వినరు అని తెలిసే నిన్ను వెళ్ళి చెప్పుమంటున్నాను అని అంటాడు. ఏ ప్రవక్తనైనా మీరు చూడండి, ఇంట్రడక్షన్లో 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో హెజ్కేల్ గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెషయా గ్రంథం కానీ మీరు వెళ్ళి చెప్పండి అంట. ప్రభువా వాళ్ళు వినరు ప్రభువా, ఏంది చెప్పటం అని అంటే,
వారు వినరు అని నాకు తెలుసు, అయినా మీరు చెప్పాలి. ఎందుకంటే రేపటి దినమున నాకు తెలుసుంటే నేను ఈ విధంగా తప్పుడు కార్యక్రమాల్లో నేను చేసి ఉండేవాడిని కాదు అని వాళ్ళు నాతో చెప్పకూడదు. అందుకని వెళ్ళి చెప్పమంటాడు. ఇప్పుడు కూడా అదే మాట చెప్తూ ఉన్నాను పరిశుద్ధాత్మలో. వింటారని నాతో చెప్పించడం లేదు, వినరనే చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి విని బాగుపడేటటువంటి విధంగా, దేవుని యొక్క ఆలోచనను మార్చేటటువంటి విధంగా మనం ఉండాలి. వినరు అని పంపించినప్పుడు మనము విని బ్రతుకులను సరిచేసుకొని, దేవుడు నాశనం చేస్తానంటే నాశనం చెయ్యకుండా దేవుని యొక్క ఆలోచనలు మార్చుకున్నాడు. అలా మనము బ్రతకాలని ఆశపడి యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని అయిపోయిన తర్వాత ఆ యోనాను వెతుక్కుంటూ పోతే వాడు చక్కగా పడుకున్నాడు. వాడిని లేపి, ఏంటయ్యా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీకు నిద్ర ఎలా పట్టింది, ఎలా నీ పడుకుంటున్నావు అని అంటే, అతను పైకొచ్చి చూసినప్పుడు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు యోనా అంటాడు, మీరు చెప్పిన మాట వాస్తవమే, కానీ మీ దేవతలను మీరు ఆరాధిస్తున్నారు చూడండి, ఆ దేవతలను మీరు అనుసరించినందుకు, ఏదో తప్పు చేసినందుకు కాదు, నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి విసర్జించి ఆయన సన్నిధిలో నుండి పారిపోయి నా సొంత ఆలోచనల ప్రకారంగా బ్రతకటానికి వెళుతున్నటువంటి నన్ను బట్టే ఇది నా దేవుడు కలిగి చేశాడు గనక, మీరు కలిగి ఉన్నటువంటి వాటిని పారేయటం కాదు, దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న నన్ను ఎత్తి ఈ సముద్రములో పడేయండి, అప్పుడు దేవుని యొక్క కోపం చల్లారుతుంది అంటాడు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత చల్లారుతుంది అని అంటాడు. దీనంతటికి కారణం నేను అని యోనా ఒప్పుకున్నాడు. నీకుందా ఈ మనస్సు? యోనా ఆ పరిస్థితులన్నిటిని చూసి పొరపాటు నాది అని యోనా అన్నాడు. మనం ఎప్పుడు చూడు పొరపాట్లు ఇతరులలో వెతుకుతాం. ఇతరులు పొరపాట్లు చేస్తున్నారు, ఇతరులు తప్పిదాలు చేస్తున్నారు, ఇతరులే. కానీ యోనా అంటున్నాడు, మొట్టమొదట అతనికి బుద్ధి వచ్చినప్పుడు, మొట్టమొదట అతడు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటికీ కారణం నా దేవుడే తెప్పించాడు, కారణం నేను దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. దేవుడు ప్రవర్తించమన్న విధంగా ప్రవర్తించకుండా తిరిగినందుకు అని గ్రహించాడు. కాబట్టి నన్ను ఎత్తి అందులో పడేయండి, తప్పు నాది అని అన్నప్పుడు వారు బలవంతంగా, ఇష్టం లేకుండా, మేము ఇతన్ని పడేస్తూ ఉన్నాము, ఇతని పాపం మా మీద రాకుండా చెయ్యమని చెప్పి యోనాను ఎత్తి అందులో పడవేయటానికి సిద్ధపడతారు. ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడేయటానికి సిద్ధపడుతూ ఉన్నారో, అప్పుడే వెంటనే దేవుడైనటువంటి యెహోవా ఒక సముద్రంలో ఉన్నటువంటి ఒక తిమింగలమునకు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇదిగో బుద్ధి తప్పి, బుద్ధితో నా సన్నిధిలో ఉండి, బుద్ధి తప్పి నా సన్నిధిలో నుండి పారిపోయి, తిరిగి బుద్ధి వచ్చి నా సన్నిధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తిని సముద్రములో పడవేయటానికి సిద్ధపడి పడవేయబోతున్నారు. ఓ తిమింగలమా, అతడు సముద్రములో నీటిలో పడటం నాకు ఇష్టం లేదు, నీటిలో ఉన్నటువంటి నీ కడుపులో అతడు ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి నీరు అతనికి తగలకుండా నీ కడుపులో అతన్ని నువ్వు ఉంచుకోవాలి. అతన్ని ఎప్పుడైతే పడవేస్తారో నువ్వు నోరు తెరిచి అతన్ని మృంగి నీ కడుపులో భద్రంగా ఉంచుకోమని తిమింగలమునకు దేవుడు ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఎప్పుడే సరిదిద్దుకున్నాడు, నన్ను పడేసి సముద్రములో పడేయమంటే, తప్పు తెలుసుకుని తప్పు ఒప్పుకున్నటువంటి వ్యక్తి సముద్రంలో పడకుండా సముద్రములో ఉన్న తిమింగలము కడుపులో దేవుడు క్షేమంగా ఉంచాడు. తిమింగలము కడుపు అనుకూలమైన స్థలం కాదది, దుర్వాసన ఉండేటటువంటి స్థలం, అది చాలా భయంకరమైన స్థలం.
దేవుడు పరీక్ష పెడుతూ ఉన్నాడు. చక్కటి ఓడలో, లగ్జూరియస్ ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ చక్కగా నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా అనుకూలం లేని మురికి కూపం అనేటటువంటి ఆ చోటుకు పంపించి అక్కడ ఏం చేస్తాడో చూద్దామని దేవుడు సముద్రంలో పడకుండా తిమింగలము నోటి గుండా తిమింగలము కడుపులోనికి ఎప్పుడైతే పంపించాడో అక్కడికి వెళ్ళి తిమింగలము గర్భములో యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బయట ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పని చేయలేదు, సువాసన వెదజల్లుతున్న విధంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు. పరిస్థితులు బాగోలేనప్పుడు, ఇరుకుగా ఉన్నటువంటి ఆ తిమింగలము గర్భంలో ఎటు తిరిగిన దుర్వాసన వస్తూ ఉన్నాయి, ఎటు తిరిగిన ఒక ముళ్ళు కుర్చుకుంటా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి తప్పు తెలుసుకుని తప్పును సరిదిద్దుకున్న తర్వాత తిమింగలం యొక్క గర్భమును దేవుని సన్నిధిగా మార్చుకున్నాడు. తిమింగలం యొక్క గర్భమును ప్రార్థనా స్థలముగా మార్చుకున్నాడు. తిమింగలము గర్భములో మోకరించటం ప్రారంభించాడు. ఈ రోజున అన్ని వసతులు ఉండి ప్రార్థన అని చెప్తే ఎవరికిష్టమైన భంగిమలో వాడు కూర్చుంటాడు, ఎవరికిష్టమైన భంగిమలో వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. కానీ తిమింగలము గర్భములో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నినవే పట్టణమును నాశనం చేస్తానని నువ్వు వెళ్ళి చెప్పమంటే నేను చెప్పలేదు. దానికి ముందు నన్ను నాశనం చేయాలని తీర్మానం తీసుకున్నావు. నేను ప్రయాణం చేస్తున్నటువంటి వాడు నాశనం చేయాలనుకున్నావు. కాబట్టి దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. ఈ రోజున క్రొత్త సంవత్సరం వచ్చింది. క్రొత్త సంవత్సరంలో మొదటి నెల వచ్చింది. క్రొత్త సంవత్సరంలో చివరి ఆదివారం కూడా వచ్చేసింది. ఈ చివరి ఆదివారం దినమున మనం అందరం కూడా యోనా బుద్ధి తెచ్చుకొని క్షమించుమని ప్రార్థన చేసిన విధంగా మనం ప్రార్థన చేస్తాం. మృతులకి అవకాశం లేదండి, చనిపోయిన వారికి అవకాశం లేదు. గడిచిన సంవత్సరం ఇదే జనవరి మాసం, ఇదే 25వ తారీఖున ఒక తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినటువంటి నాకంటే పెద్ద సహోదరుడు మృతి చెందాడు. తనకంటే పెద్ద కుమార్తె అక్క మృతి చెందింది. నాకంటే చిన్నవాడు ఇదే జనవరి మాసంలో మృతి చెందారు. వీళ్ళకి లేదు అవకాశం. వాళ్ళకంటే నీతిమంతుని కాదు నేను, కానీ దేవుడు ఎందుకు ఈరోజు సజీవుడిగా ఉంచాడు? యోనా సరిదిద్దుకున్న విధంగా నేను సరిదిద్దుకుంటానని. ఈరోజు నిన్నెందుకు సజీవుడిగా ఉంచాడు? యోనా సరిదిద్దుకున్న విధంగా మనం సరిదిద్దుకుంటామని. ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళతో కలిసి బ్రతికి అడుగులో అడుగు వేస్తూ వారు నాకు చేసినటువంటి వాటన్నిటిని గుర్తు చేసుకొని హృదయ వేదనతో ఉన్నాను. కానీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఇచ్చిన వారిని కోల్పోయేటటువంటి బాధ కంటే ఇచ్చిన వారిని కోల్పోతే కలిగేటటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి దేవుణ్ణి కోల్పోకండి, ఆయన సన్నిధిని మనం కోల్పోవద్దండి. చనిపోయినటువంటి దినమును జ్ఞాపకం చేసుకొని పోదామండి, మా డాడీ చనిపోయిన దినం అని గుర్తు చేసి మరీ వెళ్తారు. కానీ ఈ రోజున నాకలా గుర్తు చేసి వెళ్దాము అన్నవాళ్ళు ఒకరు కూడా లేరండి. అంతా సమములు దేవునికే చెల్లిస్తున్నాను. దేవుడు అనేవాడు ఒక్కడు మనకుంటే చాలు. లోకము నిన్ను ద్వేషిస్తుంది, అయినను
నువ్వు సంతోషంగా ఉండు అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు లోకము మనల్ని ద్వేషిస్తూ ఉన్నప్పుడు మనల్ని ధన్యులు అన్నాడు, ప్రేమిస్తున్నప్పుడు కాదండి. ఒకరికి చిన్న బాధ వేదన కలిగిందంటేనే కుటుంబ సభ్యులతో కలిసి మనం వెళ్ళి పరామర్శిస్తూ వచ్చేస్తామే, అలాంటిది ప్రమాణాలు చేసి సొంతం చేసుకున్నటువంటి నీకు సంబంధించినటువంటి వ్యక్తి విషయంలో ఏది ఆ శ్రద్ధ, ఏది ఆలోచన, ఏది ఆ తలంపు? తప్పును ఒప్పుకొని సరిదిద్దుకున్నవాడు వర్ధిల్లును అని బైబిల్లో రాశాడు. సమర్థించుకున్నటువంటి వాడు కాదండి. యోమన తిమింగలము గర్భములో ఇలాంటి తప్పులనన్నిటిని కూడా ఒప్పుకోవటం ప్రారంభించాడు. మొదటి అధ్యాయం చివరి వచనంలో చూస్తే, చివరి వచనం 17వ వచనం, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. అందుకే చెప్పాను, యెహోవా నియమించాడు యోనాను. సముద్రంలోనికి రాకముందే, సముద్రంలో పడవేయబడక ముందే నా బిడ్డ సముద్రంలో పడి మృతి చెందటానికి వీల్లేదు. అతడు బుద్ధి తెచ్చుకున్నాడు. సరిదిద్దుకోవటానికి అతనికి మనసు వచ్చింది అని తిమింగలమును దేవుడు నియమించి పెట్టాడు మింగవలనని. ఎప్పుడైతే మృంగవలని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. ఆ మత్స్యపు కడుపులో, 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యపు కడుపులో ఉండి యోన యెహోవాను ఈలాగున ప్రార్థించెను. యెహోవా గర్భమును ప్రార్థనా స్థలంగా మార్చుకున్నాడు. నీకింత చక్కటి అవకాశం దేవుడిచ్చాడే. పొద్దున్నేస్తే రాత్రి వరకు పిల్లల కొరకు కష్టపడుతున్నారే. ఆ కష్టమంతా కూడా వ్యర్థం కాకుండా అది మీరు, మీ పిల్లల 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 పిల్లలందరూ కూడా సుఖంగా అనుభవించాలంటే మీ కష్టానికి మించినటువంటిది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు మాలాంటి వయసు ఉన్నటువంటి వారిని మీరు ఎవరినైనా మీరు కదపండి. ఈ రోజున మేము ఇలా ఉన్నాము అని అంటే మా తల్లిదండ్రుల ప్రార్థన అండి అని చెప్తారు. మా తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో గడిపినటువంటి వాటిని బట్టి వారి పిల్లలమైన మేము ఈ రోజున ఇలా దీవించబడ్డాము, ఈరోజు మా కష్టాయిత మేము అనుభవించగలుగుతున్నామని చెప్తాం. కానీ రేపు మీ పిల్లలు మీ ప్రార్థనలను బట్టి, మీ విశ్వాస జీవితాన్ని బట్టి మేమిలా ఈరోజు ఉన్నామని మీ పిల్లలు చెప్పుకోవాలి అని అంటే కనీసం ఈ రోజు నుంచైనా ప్రతి స్థలమును ప్రార్థన స్థలంగా మార్చుకోండి. నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణములోనే నీ మనస్సులోనే దేవుణ్ణి ప్రార్థించి, ప్రభువా నా ప్రియ బిడ్డను, నాకు ఇచ్చిన కొడుకును వదిలి ఇదిగో నేను ప్రయాణమే ఉద్యోగానికి వెళ్తూ ఉన్నా. నువ్వు నాకు ఇచ్చినటువంటి బిడ్డల దగ్గర నేను లేను, కానీ ఆ బిడ్డ ఉన్నటువంటి స్థలములో నువ్వు ఉండి ఆ బిడ్డకు కావలసిన సహాయం అందించు, ఆ బిడ్డకు కావలసినవన్నీ కూడా సమకూర్చు ప్రభువా అని ప్రయాణం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించి నీకు ఇష్టమైన బిడ్డగా మార్చుకో ప్రభువా. రానున్న దినాల్లో నీ చేతులను ఒక గొప్ప సాధనముగా తయారు చేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు. ఎందుకంటే యెహోవా సన్నిధి అనంటే మనము ప్రార్థన చేసే ప్రతిదీ కూడా దేవుని సన్నిధే. మన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే ప్రతిదీ కూడా దేవుని సన్నిధే. మోషేతో దేవుడు అంటాడు, ఈ స్థలమును విడిచిపెట్టి బయలుదేరండి అంటాడు. బయలుదేరండి అని అంటాడు. మోషే ఆలస్యం చేస్తూ ఉంటుంటే, బయలుదేరకుండా ఉంటే ఎందుకు మోషే నువ్వు బయలుదేరటం లేదు అని అడగటానికి ముందంటాడు, దేవుడు తెలుసుకొని నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, బయలుదేరు అన్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, బయలుదేరు అన్నాడు. అప్పుడు మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుండి పంపించొద్దు అంటాడు. సో దేవుని సన్నిధి ఎక్కడూ లేదు బిడ్డ. మనము ఉన్న ప్రతి చోట దేవుని సన్నిధి ఉంది. సో తిమింగలం యొక్క గర్భము దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన స్థలంగా మార్చుకున్నాడు.
ఎలా ప్రార్థన చేశాడో మీరు చదువుకోండి. ఎలా ప్రార్థన చేశాడో మీరు చదువుకోండి. ఆ ప్రార్థన జవాబు చూడండి. మృంగటానికి దేవుడు సిద్ధపరిచి అలా పడుతూ ఉంటుంటే నోరు తెరు మృంగు అని ఆజ్ఞాపించిన దేవుడు ఈ ప్రార్థన ముగించగానే, గర్భములో ప్రార్థన ముగించగానే ఎన్ని రోజులు చేశాడండి? ఎన్ని గంటలు చేశాడు? 3 రోజులండి. 3 రోజులు. 24 అవర్స్. 324 అవర్స్ ఆ గర్భంలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఈ విషయాలు చాలా విషయాలు చెప్పవచ్చు. ఇప్పుడు ఆ తిమింగలం విషయం మనం ఆలోచన చేస్తే, తిమింగలం ఇప్పుడు ఏమి కూడా తినలేదు. మొన్న రాత్రి చాలా లేటుగా వచ్చాను, చాలా లేటుగా తిన్నాను, చాలా లేటుగా పడుకున్నాను. ఆ మటన్ ఏదో ఉంటే మటన్ వేసుకున్నాను, చారు వేసుకున్నాను, రసం వేసుకున్నాను, ఇష్టం ఉన్నట్టు తినేసి పడుకున్నాను. ఇక లేస్తే అరగలేదు. అటుపొర్లు ఇటుపొర్లు లేస్తున్నాను, అరగలేదు. కాస్త ఎక్కువ తింటేనే మనకు అరగకపోతే, యోనాను లోపలికి మింగిన తర్వాత యోనా అరగటం లేదు. ఎలా వెళ్ళాడు అలాగే ఉన్నాడు. 3 రోజులు ఆ తిమింగలం యొక్క పరిస్థితి ఎలా ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఆయన దేవుని ఆజ్ఞ. అతడు సజీవుడిగా నీ కడుపులో ఉంచుకోవాలి అంటే అంత బాధ వేదనను తిమింగలము సహిస్తూ అతన్ని ఉంచుకుంది. అక్కడ గర్భములో ప్రార్థన చేశాడు. 3 దినముల ప్రార్థన ముగించబడింది. ముగించబడగానే ఇప్పుడు తిమింగలంతో మాట్లాడుతున్నాడు దేవుడు. పడయబడుతుంటే తిమింగలంతోనే మాట్లాడాడు. తిమింగలం గర్భంలో ప్రార్థన ముగించగానే తిమింగలంతోనే మాట్లాడుతున్నాడు. చూడండి 9వ వచనం, 9-10 వచనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. మొత్తం ప్రార్థన అంతా చేసి లాస్ట్లో ఏమంటున్నాడంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. నీకు ఏదేది ఎక్కడెక్కడ దొరుకుతుందో, కానీ రక్షణ మాత్రం ఎక్కడా దొరకదు. రక్షణ అంటే పాప క్షమాపణ. నా కన్న తల్లే నన్ను క్షమించదు, నా కన్న తండ్రే నన్ను క్షమించడు, నా కుటుంబస్తులే నన్ను క్షమించరు, కానీ దేవుడు ఒక్కడే అంటున్నాడు నిన్ను క్షమించేది, క్షమించే నీకు మారు మనసు అనే రక్షణ ఇచ్చేది దేవుడు ఒక్కడే. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఈ చివరి పరిశుద్ధ పునరుత్థాన దినమున మొదటి మాసంలో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నీకు ఏది ఎక్కడ దొరికినా, ఈరోజు చాలా మంది భారతదేశాన్ని వదిలిపెట్టి అనేక దేశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక ఫ్యామిలీ, మన సావర్సం నుంచి ఒక ఫ్యామిలీ వెళ్ళారు. తప్పు అనట్లేదు నేను, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని. కానీ రక్షణ మాత్రం దొరికేది నువ్వు ఉన్న చోటనే. నీ పాపాలన్నిటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించుమని అడిగి మరలా చేయకుండా ఉంటే యెహోవా యొద్ద నుండి రక్షణ దొరుకును, పాప క్షమాపణ దొరుకును అని ఎప్పుడైతే ప్రార్థన ముగించాడో అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశను. చూసారా, ఇతను ప్రార్థన ముగించగానే తిమింగలం దగ్గరికి వెళ్ళాడు దేవుడు. చాలమ్మా, నేను చెప్పిన ప్రకారంగా మింగావు, నేను చెప్పిన ప్రకారంగా ఇప్పుడు కడుపులో ఉంచుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావంటే మృంగిన అదే నోరుతో నువ్వు కక్కేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రశ్న, ఏ పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను నెట్టాడో, ఏ పరిస్థితులనైతే నువ్వు చాలా బాధ దుఃఖన వేదనతో అనుభవిస్తూ ఉన్నావో అందులో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు బిడ్డ. పైకి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా నువ్వు కలరిస్తూ ఉన్నావు, కానీ నీ గుండెల్లో బాధ ఉంది, వేదన ఉంది. అవన్నీ కూడా నీకు నీ దేవునికి మాత్రమే తెలుసు. కానీ వర్తమానము ద్వారా నీవు గనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు
కక్కేయమని ఆజ్ఞిస్తాడు. బాధకు చెప్తాడు, ఓ బాధ కక్కేయ్. వేదనకు చెప్తాడు, కక్కేయ్. ఆర్థిక ఇబ్బందులకు చెప్తాడు, కక్కేయ్. అనారోగ్యములకు చెప్తాడు, కక్కేయ్. ఇక వాడిని బాధ పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి. అక్కడ ఇబ్బంది కలిగిన స్థలమును ప్రార్థన స్థలముగా మార్చుకొని ప్రార్థన చేస్తే ఆ ఇబ్బంది స్థలమును కక్కేయమని దేవుడు చెప్పాడు. ఎక్కడికి దేవుడు వెళ్ళమని చెప్పాడు, అక్కడికి వెళ్ళటానికి టికెట్ కొనుక్కోలేదు, అక్కడికి వెళ్ళటానికి ఓడెక్కలేదు. తను అనుకున్న స్థలానికి టికెట్ కొనుక్కున్నాడు, తను అనుకున్న స్థలానికి ప్రయాణం చేస్తున్నాడు. ఏ టికెట్ కొనుక్కోకుండా దేవుడు ఇచ్చినటువంటి ఓడ అన్నటువంటి మత్స్యము అనగా తిమింగలం యొక్క గర్భములో ప్రార్థనాపూర్వకంగా ప్రయాణం చేసి, ఓడలో నిద్రించి ప్రయాణం చేసి నష్టపరచబడ్డాడు, ఇతరుల నష్టానికి కారణమయ్యాడు. కానీ తిమింగలం అనేటటువంటి గర్భం అనేటటువంటి ఆ ఓడను, ఆ గర్భమును పడుకునే స్థలంగా కాకుండా ప్రార్థన స్థలంగా చేసుకొని ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తే ఏ నినవే పట్టణానికి వెళ్ళమన్నాడో అదే నినవే పట్టణములో అడుగు పెట్టేటట్టు చేశాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్పమన్నది చెప్తే వాళ్ళు కూడా అదే చేశారు. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, మమ్మల్ని క్షమించు అని. అందుకే ఇందుకు ముందు చెప్పారు, దేవుని యొక్క ఆలోచనలు మార్చేటటువంటి మనుష్యులుగా మనం ఉండాలని చెప్పాను. దేవుడు నినవే పట్టణాన్ని నాశనం చేస్తానని తీర్మానం తీసేసుకున్నాడు, కానీ ఆ తీర్మానాన్ని మార్చుకున్నాడు దేవుడు. ఇతను వెళ్ళి నినవే పట్టణం చెప్పినప్పుడు 3వ అధ్యాయం చివరి వచనం చూడండి. 3వ అధ్యాయం చివరి వచనం 10వ వచనం. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఫస్ట్ ఇది చూస్తాడు దేవుడు. నీ ప్రార్థనలు చూడడు, నీ ఉపవాసమును చూడడు, నువ్వు ఇచ్చే కానుకలను చూడడు, నువ్వు వెళ్ళే స్థలాన్ని చూడడు. నేను ప్రతిరోజు ఇది చెప్తూ ఉంటుంటే చాలా మందికి వీడు ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడతాడు అని అంటారు. కాదండి, దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించాలి, ఆశ్రయించాలి, పాపాలు క్షమించబడాలి అని అంటే నువ్వు కోరుకున్న స్థలానికి వెళితే కాదు, దేవుడు కోరుకున్న విధముగా చెడు నడతలను మానుకుంటే. దానికి ముందు యోనా మానుకున్నాడు, యోనా తర్వాత ఇప్పుడు నినవే వస్తువులు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. ఏ క్రియలను? బూడిదలు చల్లుకున్న క్రియను చూశాడు, బూడిదలో కూర్చున్న క్రియను చూశాడు, ఉపవాసము ఉన్న క్రియను చూశాడు, వారు ప్రార్థన చేస్తున్న క్రియను చూశాడు. మానుకుంటే చూస్తాడండి, మానుకోకపోతే చూడడు. కొందరు ఉంటారు కానుకలు, వారికి ఇష్టమైనప్పుడు ఇచ్చేస్తారు కానుకలు, ఇష్టం లేనప్పుడు కానుకలు ఇయ్యారు. వాళ్ళకి ఇష్టం ఉన్న చోట ఇస్తారు. నువ్వు ఇచ్చే కానుక సువార్త ప్రకటించబడటానికి ఇవ్వాలని దేవుడు చెప్పాడు. సువార్త విని మారు మనసు పొందుకొని రాకడకు సిద్ధపడుతూ, తినడానికి తిండి లేక బాధపడుతున్న వారికి, కట్టుకోవడానికి బట్ట లేకున్న వారికి, ఉండటానికి ఇల్లు లేనటువంటి వారికి ఖర్చు చేయటానికి కానుకలు ఉండాలి అని దేవుడు చెప్పాడు. అలా కాకుండా ఎవడెవడో ఏదేదో చెప్పేస్తాడు, ఎవడెవరో ఏదేదో చేసేస్తారు. చూడండి, వారు చెడుతలను మానుకొని అప్పుడు దేవుడు వారు చేస్తున్నటువంటి క్రియలను చూసి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని, ఎవరికి? నినవే పట్టణస్థులకు చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు మానేశాడు. వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ దిస్ పీపుల్ హ్యావ్. దేవుని యొక్క తీర్మానాన్ని మార్చేశారు. ఈ రోజున మనం చేసిన తప్పులకు, మనం చేస్తున్న భయంకరమైన పొరపాట్లకు దేవుడు ఏం తీర్మానం తీసుకున్నాడో నాకు తెలియదు. బహుశా నినవే పట్టణస్థుల విషయంలో తీసుకున్న తీర్మానమో, నోహావు దినములలో ఉన్నటువంటి తీర్మానమో, లోతు దినాలలో ఉన్న తీర్మానమో, లేదా ఆదాము అవ్వలలో ఉన్నప్పుడు ఉన్నటువంటి దినాలలోనో, కయ్యూను దినాలలో ఉన్నటువంటి దినాలలోనో, ఇజ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు ఉన్నటువంటి దినాలలోనో ఏ నిర్ణయం దేవుడు తీసుకోవటానికి సిద్ధపడ్డా
ఏ భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో దేవుడు తీసుకురావడానికి సిద్ధపడ్డా దానిని మార్చుకునేటటువంటి ఆ గొప్ప శక్తి దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ విధమైనటువంటి కీడు చెయ్యక మానాలి అని అంటే ముందు మనం మానుకోవలసినటువంటి వాటిని మనం మానుకోవలసినటువంటి మానుకున్నవి, చెయ్యవలసినవి మనం చేస్తే దేవుడు నినవే పట్టణస్తులను యోనాను క్షమించిన విధముగా దేవుడు నిన్ను నన్ను క్షమిస్తాడు. దేవుడు దావీదును క్షమించిన విధముగా నిన్ను నన్ను క్షమిస్తాడు. క్రొత్త నిబంధనలో సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలును క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమిస్తాడు. క్షమాపణ ఒకే ఒక్క దానిలో ఉంటుంది. మానుకోవలసినవి మానుకోవటంలోనే క్షమాపణ ఉంటుంది తప్ప మిగతా దేనిలో కూడా ఉండదు. క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఏ తేడా లేకుండా అయిపోయింది. వాళ్ళు కూడా పుణ్యక్షేత్రాలకు అక్కడిక్కడికి వెళ్ళి వారు ఏదో బలులు అర్పించేస్తే, ఏదో వారికి తోచినటువంటి కానుకలు చేస్తే దేవుడు క్షమిస్తాడు. మన పరిస్థితి కూడా అలాగే దరిద్రంగా తయారైపోయింది. పుణ్యక్షేత్రాలు అనేటటువంటి ఆలయానికి, ఆ స్థలానికి, ఈ స్థలానికి వెళ్ళిపోయి వాడు చెప్పిందల్లా కుక్క తోక ఆడించినటువంటి విధంగా ఆడించేసి ఏదో అప్పటిదప్పుడు ఉద్రేకంతో ఒక నిర్ణయాలు తీసుకొని తోచినంత ఇచ్చేసి వచ్చి మళ్ళీ కుటుంబాలలో అశాంతి, కుటుంబాలలో నెమ్మది లేని విషయాలను చేసుకోవడానికి వెళ్ళారు. సాతాను ఎక్కడో లేడు. సాతాను హృదయపు యొక్క తలంపులలోనే ఉన్నాడు. మనం తలంచే ప్రతి తలంపు సంతోషంగా ఆనందంగా ఉంచే తలంపుగా ఉండాలి, కానీ ఆ సంతోషాన్ని ఆనందాన్ని దుఃఖంగా మార్చేటటువంటి విధంగా ఉండకూడదు. సో ఆ విధంగా మన జీవితాలను యోనా సరిదిద్దుకున్న విధంగా, నినవే పట్టణస్తులు సరిదిద్దుకున్న విధంగా సన్నిధిలో నుండి పారిపోకండి, సన్నిధిలోనే ఉండండి. సన్నిధి అని అంటే దేవుని యొక్క చర్చ్ కాదు, ఒక ప్రార్థనా స్థలం కాదు, ఒక ఆరాధన స్థలం కాదు. నేనెక్కడ ఉంటే నువ్వెక్కడ ఉంటే అది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిలో నిద్రమత్తులుగా ఉండకండి. పనులన్నీ మానేసి, దేవుని పనులు మానేసి ఉండకండి. నిద్రపోకూడదంటే నిద్రపోవద్దని కాదు, దేవుని పనులు మానేసి మాత్రం ఉండకండి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని క్రియలలో చేస్తూ ముందుకు సాగి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను మెండుగా మనము మన పిల్లలను అనుభవిస్తూ, యేసు ఎప్పుడు వచ్చినా, మన ప్రాణం ఎప్పుడు పోయినా ఆయన ఉన్నటువంటి చోటుకు వెళ్ళటానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మనకు తెలిసినటువంటి వారిలో కానీ ఎవరెవరైతే నిద్రించి వెళ్ళిపోయారో వారి కుటుంబాలు ధైర్యపరచబడటానికి, ఓదార్చబడటానికి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈ రోజున పరిశుద్ధమైన వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు ఉన్నారు. జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మరి వివాహంలో కొరకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఇలా చాలా చాలా రకాలుగా ఉన్నారు. మా ఇంట్లోనైతే అన్నప్రాసన కొరకు మనకి ఈరోజే తిండి పెడతాం అని అలా ఎవరెవరైతే ఏవైతే కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారో, ఎవ్వరు ఏ కార్యం ప్రారంభించినా ఒక కార్యం కొరకు మాత్రం సిద్ధంగా ఉందా. ఆ కార్యమే పరిశుద్ధ పట్టణం అనే పరలోక ప్రవేశ కార్యం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, ఈ సమయంలో తండ్రి ప్రభువా, ఇలాంటి వర్తమానాలు లోతు దినాలలో ఉన్నటువంటి విధముగా, నోహావు దినాలలో ఉన్నటువంటి విధముగా అపహాస్యముగా ఉంటుంది అని నువ్వే చెప్పావు. వీటిని ఎవ్వరు కూడా వినరు, నమ్మరు అని నువ్వే చెప్పావు తండ్రి. వింటారని నేను చెప్పించడం లేదు, వినరనే చెప్పిస్తున్నాను అని చెప్పావు తండ్రి. నేను నీకు స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి ప్రభువా, ఎలా విన్నప్పటికీ కూడా పేతురు ప్రసంగం చేస్తే హృదయములో నొచ్చుకొని మారు మనసు పొందారు ప్రభువా. హృదయములో ఇష్టపడి మారు మనసు పొందలేదు. ఆ విధంగా నొచ్చుకునైనా ఇష్టపూర్వకంగానైనా యోనా గారు మారు మనసు పొందుకొని తిమింగలము గర్భమునే ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన స్థలముగా ఎలా మార్చుకున్నాడు. మేమున్న చోటనే అదే నీ సన్నిధిగా, నువ్వు ప్రార్థనలు అంగీకరించే స్థలముగా మీరు స్వీకరించుకొని మా ప్రార్థనలు అంగీకరించి నీ రాకడకు సిద్ధపరచుకొని మనం ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. సజీవులుగా ఉన్నటువంటి వారందరూ నీతిమంతులుగా మార్చబడాలని నువ్వు ఇష్టపడుతున్నావు. విశ్వాసులుగా మార్చబడాలి, పరిశుద్ధులుగా మార్చబడాలని ఇష్టపడుతున్నావు. అటు నీ ఇష్టము నెరవేర్పులోనికి
వచ్చును గాకనైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. తండ్రి ప్రభ మరి ఈ రోజుకి నా సహోదరుని పిలుచుకొని తండ్రి ప్రభ సంవత్సరం ముగించబడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భూమి మీద ఉన్నటువంటి మమ్మల్ని మాత్రం నువ్వు ఉన్నావు, మమ్మల్ని ఆదరించావు, మమ్మల్ని ధైర్యపరిచావు, మా ప్రతి అవసరతల అక్కర్లన్నీ కూడా తీర్చావు. లోకం మమ్మల్ని వెలివేస్తూ ఉన్నప్పటికీ నువ్వు మమ్మల్ని వెలివేయనందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అదేవిధంగా ఆయా కుటుంబాలలో సర్జరీలు జరిగి ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన శరీరాలలో సర్జరీల ద్వారా తండ్రి ప్రభా అయినటువంటి గాయాలను మీరు మాన్పండి. తిరిగి వారు వారి పనులు సునాయాసంగా ఆరోగ్యంగా చేసుకునేటువంటి కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున ఎంగేజ్మెంట్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభ. పరిశుద్ధంగా నీతిమంతులుగా తండ్రి ప్రభ వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి ప్రభ మరి వారు ఎంగేజ్మెంట్ ద్వారా కానీ, వివాహముల ద్వారా కానీ, జన్మదినముల ద్వారా కానివ్వండి, వివాహాల దినముల ద్వారా కానివ్వండి, ఏ నూతన కార్యము ద్వారానైనా ఘనముగా జరుగుటకును, ఘనముగా నీ రాష్ట్రాకరకు సిద్ధంగా ఉండే యోగ్యతను ప్రతి ఒక్కరికి మీరు కలుగచేసి ప్రతి కార్యము నీ కార్యముగా తండ్రి ప్రభ, నీ మహిమ నిమిత్తము తండ్రి ప్రభ ఘనముగా జరిగించుకోవడం తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. ఈ దినరాశికి ఇచ్చినటువంటి కుటుంబం కొరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను కుటుంబస్తులకు మాదిరికరంగా మేము జీవించడానికి నీ కృపను, నీ సహాయమును మీరు మాకు మెండుగా మీరు అనుగ్రహించమని తండ్రి ప్రభ ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో మీరే మాకు తల్లిగా, తండ్రిగా, దేవుడిగా, కాపరిగా, స్నేహితుడిగా మీకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త విధమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు నామమున తండ్రి అతి వినయముగా బ్రతిమాలి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును, కుటుంబాలకును, భూమి మీద విశ్వస సకల విశ్వాసులకును, సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన ఇందులో గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.